హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చి ఇది రెండో రోజు. ఇది నా లంచ్ అనమాట, అంటే మధ్యాహ్నం భోజనము. ఇంకా నేనైతే రాగి పిండి వేసి కొంచెం అయితే సంగటి అయితే చేసినాను, రాగి సంగటి. కొంచెం తాలింపు, ఉల్లగడ్డ తాలింపు ఇదనమాట. పప్పు, ఇదైతే కాకరకాయ కీర అనమాట. ఇది కంపల్సరీగా ఇది ఫైబర్ ఉండాలంట. కీర కానీ మామిడికాయ కానీ ఏదైనా పెట్టుకొని తినొచ్చు అని చెప్పినారు. ఇదైతే నా మధ్యాహ్నం లంచ్. ప్రతిరోజు మధ్యాహ్నం ఏం తింటానో మీకైతే వీడియో రూపంలో వచ్చేది. ఎందుకంటే మనం ఈ మాదిరిగా డైట్ తీసుకున్నాం కదా, వాళ్ళకైతే ఈ మాదిరిగా వాళ్ళకి పూట అయితే పెట్టాలి కాబట్టి అట్టే మనం వీడియోగానే చేయొచ్చులే అని చెప్పి నేనైతే వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మనకు డైట్ ప్లాన్ ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇంతే కొంత ఉండాలా, ఇంతే లాస్ట్కు ఇంత రావాలి మీకు అని చెప్తారు. ఇంత పోషణలో ఉండాలని అదే ప్రకారం చేసి ఆ గిన్నెలన్నీ అట్టే పెట్టేసి వీడియో అయితే చేస్తాను అనమాట. అది కరెక్ట్గానే ఉన్నాయి అని అనుకొని ఇంక వీడియోగానే చేద్దాం. ఎవరన్నా కొంచెం లావు తగ్గాల, కాళ్ళ నొప్పులు వాళ్ళు ఉంటారు కదా, షుగర్ పేషెంట్లు, వాళ్ళందరికైనా పాపం చేసుకుంటారులే అని చెప్పి నేనైతే మనోళ్ళైనా చేసుకుంటారు కదా అని చెప్పి నేనైతే వీడియో పెడుతున్నాను. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఫాలో అవ్వండి. ఇంకైతే ఇది రాత్రులు నానబెట్టుకొని చియా వాటర్ అనమాట. ఇది చేపలు తిన్నోళ్ళు వాళ్ళకైతే మంచిదంట. ఇది రాత్రుల్లో ఒక స్పూన్ వేసి నానబెట్టి పొద్దున్నే తాగాలన్నమాట, మొహం కడుక్కున్నాక. గ్రీన్ టీ కానీ ఏమైనా తాగొచ్చు అనమాట. రోజుకు ఒకసారి భోజనం ఉంటుంది. మాత్రం కీర మాత్రం ఉంటుంది పొద్దున్నే కానీ సాయంత్రం కానీ. ఇదనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫాలో అవ్వండి. నేను ఎంత తగ్గినాను మీకైతే వీడియో రూపంలో చెప్తానమాట. దాల్చిన చెక్క ఏదైనా కానీ వేసుకొని టీ మాదిరిగా తాగొచ్చు అని చెప్పి అప్పుడప్పుడు చేసిన అయితే వీడియో రాదనమాట. ఈరోజు ఏం తిన్నాను రేపైతే వీడియో వస్తుంది, రేపు ఏం తిన్నాను మొన్నడైతే వీడియో వస్తుంది, ఆ మాదిరిగా అనమాట. ఈరోజు చేసింది ఈరోజు పెట్టలేం కదా, ఎడిట్ చేసి అదంతా చేయలేము కాబట్టి